జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున అది ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. మీనరాశికి అధిపతి గురువు. మీనరాశిలో రేవతి 4 పాదాలు, ఉత్తరాభాద్ర 4 పాదాలు, పూర్వాభాద్ర 4వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన గురువు 3వ స్థానంలో ఉన్నారు. గురు బలం అనేది తక్కువగా ఉన్నది. చాలా ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది. దానికోసమై దక్షిణామూర్తి స్తోత్రపారణం చేయండి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. 7వ స్థానం అధిపతి అయిన బుధుడు లగ్నంలో నీచబడి ఉన్నాడు. బలం తక్కువగా ఉన్నాడు. రాహుతో కలిసి ఉన్నారు. భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి అధికంగా ఉంటాయి. డివోర్స్ దాకా వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. 29వ తారీఖు నుంచి శని భగవానుడు వ్యయ స్థానం నుంచి లగ్నంలోకి రాబోతున్నాడు. ఆయన 7వ దృష్టితో మీ 7వ స్థానాన్ని చూస్తూ ఉంటారు. దానికి మూలంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. మ్యారేజ్ పరంగా మాత్రం చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. పేషెన్సీతో ఉండండి. మీకు మంచి ఫలితాలంటూ ఉంటాయి. శని భగవానుడు లగ్నంలోకి వచ్చినప్పుడు ఆరోగ్యపరంగా, కెరియర్ పరంగా ఇబ్బందులంటూ ఎక్కువగా ఉంటాయి. దానికోసమై మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కనుక మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఎవరైనా సరే విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. మీకు వీసా ఇంట్రెస్ట్ క్లియర్ చేసే అవకాశం ఎక్కువగా ఉన్నది. లవర్స్కి మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ముఖ్యంగా 3వ వ్యక్తి మూలంగా బ్రేకప్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. లవ్ ప్రపోజ్ చేయకండి. రిజెక్ట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.